నేను కూడా చూసుకున్నప్పుడు చెప్పండి నాకు. శ్రమకు వచ్చి ఆ రుద్రేశ్వర స్వామివారి యొక్క స్వామివారి మీద ప్రేమతో మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ పాత్రికేయుల సమావేశంలో నూతన కార్యనిర్వహణాధికారి డి అనిల్ కుమార్ గారు, పాత్రికేయులందరికీ నమస్కారం. అన్ని విధాలు అన్ని దాతల ద్వారా నేను నిర్వహిస్తున్నాను. 2 గంటలు పద్ధతి జరుగుతుంది. అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయినాయి మేడం. ఇట్లా అని చెప్పిన నిర్వర్తించడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయము మంగళవారం 25వ తేదీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మంగళవారం రోజున రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం, అదేవిధంగా రుద్రేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు, మాన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం ప్రపంచ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యభగవాన్ ఆలయం లోపల మనము ఉత్సవాలు ప్రారంభించుకుంటాం. రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది, ప్రావీణ్య గారిని. ఉత్సవాల ప్రారంభానంతరం ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి శివాలయాల్లో హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క శివాలయాల్లో స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల 43 కింద రిజిస్టర్ కాబట్టేటువంటి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతున్నందున మహాశివరాత్రి రోజు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారిని మేలుకొల్పి గణపతి పూజ అనంతరం రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. శివరాత్రి రోజున సాయంత్రం 6:45 ఆలయ ప్రాంగణం లోపల భక్తుల సమక్షం లోపల మంగళ వాయిద్యాల మధ్య రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణం ఉండేటువంటి భక్తులకు, వారి అందరికీ ఉపవాస దీక్షలు అన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ, పండ్ల పంపిణీ కూడా జరుగుతుంది.
అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాదిన రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. తదనంతరం లింగోద్భవ కాల సమయం అనేది చాలా ప్రాముఖ్యత. అన్ని శివాలయాల్లో కూడా ఇవాళ వేములవాడ కానీ, శ్రీశైలం కానీ, కాళేశ్వరం కానీ లాంటి ప్రముఖ శైవక్షేత్రాల్లో ఏ విధంగా అయితే ఈ దేవాలయం లోపల లింగోద్భవ కాల సమయం లోపల 11 మంది వేద పండితుల ద్వారా లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 నమక చమకాలతో 111 రుద్రాలతోని 50 లీటర్ల ఆవు పాలుతోని 25 లీటర్ల పెరుగుతోని 25 లీటర్ల తేనెతోని 25 కిలోల చక్కెరతోని 25 కిలోల ఆవు నెయ్యితోని అదేవిధంగా వివిధ రకాల పండ్ల రసాలతోని కూడా స్వామివారికి రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ లింగోద్భవ కాల పూజ జరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే ఆ రోజు శివుని యొక్క జన్మదినం రోజునే శివ కళ్యాణం కూడా చేసుకోవడం జరిగింది. ఆ జన్మదినం రోజున శివరాత్రి రోజున కాబట్టి స్వామివారు తన జన్మదిన వేడుకలు జరుపుకొని రాత్రి 12 గంటలకు స్వామివారి లింగంలో ఉద్భవిస్తాడు. ఆ సందర్భంలోపనే శివరాత్రి రోజు చాలా ప్రాముఖ్యత. ఆ సందర్భం లోపల మనము స్వామివారికి మారేడు దళాలు కానీ ఇతర స్వామివారికి వాసన లేనటువంటి పూలు కనుక సమర్పించినట్టయితే స్వామివారు ఇష్టపడతారు. మల్లెపూలు కానీ చామంతులు ఇలాంటి ఏమి ఉండవు. ఆయన గుమ్మెత్తు పూలు, తిమ్మి పూలు, వాసన లేనటువంటి మారేడు దళాలు ఇలాంటివి మాత్రమే మనకు స్వామివారికి సమర్పించుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణోక్తి. ఆ విధంగా మళ్ళీ తెల్లవారి గురువారంలో సాయంత్రం నాగవెల్లి కళ్యాణోత్సవం మన సదస్యం. అదేవిధంగా శుక్రవారం రోజున అన్నదానం, అన్న పూజ. అదేవిధంగా శనివారం 1వ తేదీ నాడు ఆంజనేయ స్వామికి శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఆకు పూజలు, ఆంజనేయ చందనోత్సవం నిర్వర్తించబడుతుంది. 5 రోజుల పాటు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ప్రసాద వితరణ, క్యూ లైను, సల్వ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా రేపట్లోగా పూర్తవుతుంది. రేపు మహాచండీ యాగం లోక కళ్యాణార్థం మంగళవారం రేపు ఉదయం 25వ తేదీ నాడు మహాచండీ యాగం కూడా నిర్వర్తించబడుతుంది. అదేవిధంగా శివరాత్రి రోజున ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా రుద్రహోమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు కూడా నిత్య రుద్రహోమం కూడా నిర్వర్తించండి. 116 రూపాయలు అయితే చెల్లిస్తారో శివరాత్రి రోజు కూడా రుద్రహోమం, ఇటు రుద్రాభిషేకాలు అటు రుద్రహోమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఆ భక్తులు ఎవరైనా సరే దాన్ని రుసుము చెల్లించినట్టయితే తప్పకుండా ఆ ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా 3 లైన్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ధర్మ దర్శనం, ఒకటి రుద్రాభిషేక దర్శనం, ఒకటి శీఘ్ర దర్శనం. అదేవిధంగా వీవీఐపీ దర్శనం కూడా ఇక్కడ పార్కింగ్లో నుండి స్వామివారి దర్శనానికి ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు వీఐపీ ఇచ్చినా కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఇవన్నీ కూడా గమనించి మన పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి 1123లో కాకతీయ రుద్రదేవ మహారాజు కాలంలో నిర్మించినటువంటి దేవాలయం లోపల మీరు ఏ పూజా కార్యక్రమాలు చేసుకున్నా, ఏ అభిషేకాలు చేసుకున్నా, ఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించినా కూడా సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మనము కాకతీయులు కూడా పాప పరిహారం కొరకే ఈ దేవాలయం నిర్మించారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి శివాలయం లోపల శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. కానీ ఇక్కడ రుద్రేశ్వర ఎదురుగా మాత్రం
సూర్య భగవాన్ ఉన్నటువంటి దేవాలయం భారతదేశంలో ఈ ఒక్క దేవాలయం మాత్రమే. ఇది గమనించాలి. ఎందుకంటే రుద్రుడు అగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకునే శక్తి ఒక సూర్య భగవానుకే ఉన్నదనే భావంతో కాకతీయులు శివుడు రుద్రేశునికి ఎదురుగా సూర్య భగవాన్ ప్రతిష్ఠించారు. ఎక్కడ ఏ దేవాలయంలో కూడా సూర్యుడు రుద్రునికి ఎదురుగా, శివాలయంకి ఎదురుగా కూడా నందీశ్వరుడే ఉంటాడు కానీ సూర్య భగవానుడు ఉండడు. కాబట్టి అందులో ప్రతినిత్యం కూడా సూర్యకిరణాలు ఉదయం 6:30 గంటలకు ఆ స్వామివారి మీద పడుతుంటాయి. ఉదయం 6:30 గంటలకు సూర్యుడు ఉదయించిన వేళ తూర్పు దిశ నుంచి వెలిగి వస్తుంటాడు కాబట్టి ఆ సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు కూడా దేనికి ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, అదేవిధంగా సెక్రటరీ శైలజారామన్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ చూపి, మంత్రిగా చొరవ ప్రత్యేకంగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రప్రదంగా ఏనాడు కూడా గత 70 సంవత్సరాలుగా ఏనాడు కూడా అసిస్టెంట్ కమిషనర్లు బాధ్యత వహించలేదు. 5 రోజుల పాటు ఉత్సవానికి స్పెషల్ ఆఫీసర్గా రాముల సునీత గారిని కూడా నియమించడం జరిగింది. వాటి పర్యవేక్షణలు కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అందరూ కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఉత్సవాలకు సహకరిస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది దాతలు కూడా తమ ఉత్సవాల పూజా కార్యక్రమాలకు దాన ధర్మాలు కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈవో గారు మాట.